ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ వారి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ 5 నిమిషాల్లో ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ లేకుండా కేవైసీ ద్వారా చాలా సులభంగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు మరియు వెంటనే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ సర్వీస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మరియు ఈ అకౌంట్లో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఏటీఎం కార్డు పొందే అవకాశం కలదు. బ్యాంక్కి సంబంధించిన ఎటువంటి సర్వీసులు, కేవైసీలు కొరకు బ్యాంక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎన్ఎస్డిఎల్ జిఫీ యాప్ ద్వారా అన్ని రకాల బ్యాంక్ సర్వీసులు ఫోన్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు మరియు డీబీటీ ఆప్షన్ కలదు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా ఈ అకౌంట్లోకి వచ్చేలా ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీ బ్యాంకింగ్ అవసరాలను మరింత సులభంగా, సరళీకృతంగా మార్చుకోండి. అతి తక్కువ యాక్టివేషన్ ఛార్జ్తో నేడే తెరవండి మీ ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా. నమస్కారం. ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయడో తెలుసుకుందాం. సో ముందుగా స్పైస్ మనీ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మీరు ఎన్ఎస్డిఎల్ సర్వీస్ అయితే మీకు యాక్టివేషన్ అయితే ఉండాలి. సో దానికోసం ఎన్ఎస్డిఎల్ ప్యాక్ అయితే తీసుకోవాలి. సో అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఎన్ఎస్డిఎల్ బ్యాంకింగ్ సర్వీస్ స్టైల్ ఉంది. అక్కడ ఓపెన్ అకౌంట్, వ్యూ స్టాటస్, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఈసీ అయితే ఉంది కదా. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ అకౌంట్పై ట్యాప్ చేయండి. సో క్లిక్ చేసిన అక్కడ చూడొచ్చు ప్రొడక్ట్ సెలెక్షన్. సో ఇక్కడ ఏదంటే ఏటీఎం కార్డ్ కావాలా వద్దా. ఒకవేళ ఏటీఎం కార్డ్ కావాలనుకుంటే మనకి 449 రూపీస్ మన వ్యాలెట్ నుంచి అయితే కట్ అవుతాయి. లేదు వితౌట్ ఏటీఎం అవసరం లేదు, ఫోన్పే, గూగుల్ పే అంటే చాలు, యూపీఐ క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే 118 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఏటీఎం కార్డ్ కావాలనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. లేదు నాకు ఏటీఎం కార్డ్ అవసరం లేదు, ఫోన్పే చేయాలనుకుంటే నో క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ నో క్లిక్ చేశాను. సో ఇక్కడ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అక్కడ చూడండి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆధార్లో అడ్రస్ ఉన్నది ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. అండ్ ఆధార్, పాన్ అండ్ కంపల్సరీ చూడొచ్చు ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ ఫస్ట్ టైం అయితే మనకు 118 రూపీస్ కట్ అవుతుంది. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ సంవత్సరం మొత్తానికి ఛార్జ్ కట్ అవుతుంది కదా, అది 149 రూపీస్ అయితే కట్ అవుతుంది అంట. అండ్ నెక్స్ట్ అక్కడ చూడొచ్చు ఫ్రీక్వెంట్లీ ఆస్కర్డ్ క్వశ్చన్స్. చాలామందికి డౌట్స్ ఉంటాయి, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నాను. అక్కడ డౌట్స్ క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఉంటుంది, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్పై క్లిక్ చేయండి. సో అక్కడ చూడొచ్చు కస్టమర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, అక్కడ టిక్ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఫోన్పేకి ఏదైతే నెంబర్ వాడతారో ఆ నెంబర్ అయితే ఇచ్చేసుకోండి. డైరెక్ట్గా మనం ఈ బ్యాంక్ అకౌంట్ ఫోన్పేకి యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ వాడేవాళ్ళు అయితే. సో నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయితే ఓపెన్ అయింది, సేవింగ్స్ అకౌంట్ ఫామ్. సో టోటల్గా సింపుల్ 7 స్టెప్స్ అయితే ఉంటాయి. సో పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, లైవ్ ఫోటో, పర్సనల్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, యాక్టివ్ స్వైప్ అకౌంట్ అండ్ అకౌంట్ ఫండింగ్. సో ఈ స్టెప్లను కూడా ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ కూడా అడగదు. సో జస్ట్ ఆధార్కి ఆధార్ నెంబర్ ఉంటే చాలు, పాన్కి పాన్ నెంబర్ ఉంటే చాలు. అండ్ లైవ్ ఫోటో అయితే అడుగుతుంది. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే నార్మల్గా అడుగుతుంది. అండ్ నామినీ డీటెయిల్స్, స్వీప్ అకౌంట్ గురించి నేను ఆ స్టెప్ అయితే చెప్తాను మీకు. అండ్ లాస్ట్ అకౌంట్ ఫండింగ్. సో ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో అది మన వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మీరు వెంటనే చేయాల్సి ఉంటుంది, ఎక్కువ టైం అయితే ఇవ్వకూడదు. సో ఫస్ట్ స్టెప్ పాన్ డీటెయిల్స్. సో పాన్ డీటెయిల్స్ పక్కన ఫిల్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టు చూడొచ్చు ఫస్ట్ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సర ఆదాయం మినిమం 2 లక్షలైనా పెట్టండి. సో ఒకవేళ ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు, కంపల్సరీ తక్కువలో తక్కువ మీరు 2 లక్షలు పక్కా పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికెంట్స్ పాన్ అవైలబిలిటీ. సో అక్కడ ఎస్ ఆర్ నో. ఒకవేళ మీకు పాన్ కార్డ్ ఉంటే ఎస్ క్లిక్ చేసి పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే నో క్లిక్ చేసి ఫామ్ 60 ఫిల్ చేయవచ్చు. సో పాన్ కార్డ్ లేని వాళ్ళు కూడా మనం అయితే చేయొచ్చు, బట్ అక్కడ ఫామ్ 60 ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ దీని ద్వారా మనం పాన్ కార్డ్స్ కూడా చేసే స్కోప్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా పాన్ కార్డ్ లేకపోతే సో మనం అయితే పాన్ అప్లై చేయొచ్చు. సో పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే ఆటోమేటిక్గా పేరు అయితే వస్తుంది. సో ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల అంటే పేరు మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నాకైతే పేరు ఆటోమేటిక్గా చూపించేసింది. నేను కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆధార్ డీటెయిల్స్. సో ఆధార్ డీటెయిల్స్లో మీరు బయోమెట్రిక్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనమైతే బయోమెట్రిక్ కనెక్ట్ చేసి వాళ్ళ చేత తంబ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు బయోమెట్రిక్ డివైస్ అయితే కనెక్ట్ చేయండి. సో ఎక్కడైతే నేను మంత్ర కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసి స్కాన్ ఫింగర్ అయితే తీసుకున్నాను. సో చూడొచ్చు ఫింగర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆధార్ ద్వారా మనకైతే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో పేరు, అడ్రస్,
డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ కంపల్సరీ పాన్ కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకటే ఉండాలి కంపల్సరీ. సో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లైవ్ ఫోటో. సో లైవ్ ఫోటో అనగా ఫ్రంట్ క్యామ్ ద్వారా మీరు లైవ్ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన రౌండ్ వచ్చింది కదా, ఆ రౌండ్లో కస్టమర్ అయితే ఫ్రేమ్ ఉండాలి. చూడొచ్చు అక్కడ హోల్డ్ స్టిల్, అక్కడ మీకు హోల్డర్ స్టిల్ అంటే కరెక్ట్గా రెడీగా పట్టుకోండి అంటుంది. బ్లింక్ యువర్ ఐస్ అంటే కళ్ళు రెప్పలాడించమంటుంది. సో అక్కడ ఏం వస్తుందో అలా చేయండి సరిపోద్ది. ప్రాసెసింగ్ అయితే ఆటోమేటిక్గా వెంటనే అయిపోద్ది. సో కానీ కరెక్ట్గా చేయాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు. సో లైవ్ ఫోటో కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంది. నెక్స్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్. ఫస్ట్ ఆప్షన్ టైటిల్. సో టైటిల్లో మిస్టర్, మిస్సెస్, మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఉంటుంది కదా. మిస్టర్ అంటే మెయిల్, అదే ఆ మగవాళ్ళు. మిస్ అంటే మీకు ఏంటంటే పెళ్ళి కాని ఆడవాళ్ళు. మిస్టర్ ఎంఆర్ఎస్ అనుకో, మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే పెళ్ళైన ఆడవాళ్ళని. సో ఇక్కడ పెళ్ళైన ఆడవాళ్ళు కాబట్టి ఎంఆర్ఎస్ అయితే క్లిక్ చేసి అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ అని అర్థం. సో అక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంఆర్ అంటే మిస్టర్, ఎంఎస్ అంటే మిస్, ఎంఆర్ఎస్ అంటే మిస్టర్ అండ్ మిస్సెస్. సో తర్వాత ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ యొక్క ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్ యొక్క లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే అసలు పేరు. సో మదర్ నేమ్ కూడా అంతే, ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే పేరు. తర్వాత ఆక్యుపేషన్ టైప్, ఏ వర్క్ అయితే చేస్తారనేది. సో అక్కడ హౌస్ వైఫ్, స్టూడెంట్, శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయర్, ప్రైవేట్ ఎంప్లాయర్. సో అలా క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఏదైతే చేయొచ్చు. నెక్స్ట్ సంవత్సర ఆదాయం. సో ఇన్కమ్ అనేది మనం ఇనీషియల్ తక్కువ ఏదంటే అది పెట్టుకోవచ్చు. 5 లక్షలు 10 లక్షలు ఉంది కదా, మీకు ఏది కంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్లికెంట్స్ ఈమెయిల్ ఐడి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అకౌంట్లో కంపల్సరీ కస్టమర్కి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం మంచిది. సో బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ యాడ్ ఏ నామినీ టు బ్యాంక్ అకౌంట్. సో నామినీ ఉండాలా లేదా, కంపల్సరీ ఎస్ పెట్టండి. నామినీ అయితే కంపల్సరీ ఇవ్వండి. సో నామినీ ఎస్ పెట్టిన నామినీ ఆప్షన్ కూడా వచ్చింది కదా. సో నెక్స్ట్ నామినీ డీటెయిల్స్. సో యాడ్ అకౌంట్ హోల్డర్స్ నామినీ. నామినీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే పేరు. సో నెక్స్ట్ నామినీస్ జెండర్. సో నామినీ పేరు తర్వాత నామినీస్ జెండర్, మేలా ఫిమేలా, మగవారా ఆడవాళ్ళని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేల్ కాబట్టి, మగవాళ్ళు కాబట్టి నేను మేల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు కింద చూడొచ్చు నామినీస్ రిలేషన్ విత్ అప్లికెంట్. సో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇచ్చిన నామినీకి ఏం సంబంధం. సో నేను ఆల్రెడీ ఇక్కడ నామినీ కింద హస్బెండ్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇచ్చిన నామినీ డీటెయిల్స్ ఎవరుతున్నారో. సో హస్బెండ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. హస్బెండ్ అంటే స్పౌజ్. లేక అక్కడ మీకు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసిన ఫాదర్ నేమ్, వాళ్ళ తండ్రి పేరు కానీ, మదర్ పేరు కానీ, తమ్ముడు ఎవరిదని ఇవ్వచ్చు. అక్కడ రిలేషన్ అయితే మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ హస్బెండ్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి స్పౌజ్ అని అయితే రాశాను. నెక్స్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. సో ఎవరైతే నామినీ ఇస్తున్నామో సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలండి. సో కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ యాక్టివ్ స్వీప్. సో ఈ ఆప్షన్ వచ్చేసరికి నార్మల్గా ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఒక పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో 2 లక్షల నుంచి ఎక్కువ స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలా అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మన ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఏంటంటే కోటక్ మహీంద్రా వాళ్ళతో టైఅప్ అయ్యి స్వీప్ అకౌంట్ అనేది ఓపెన్ చేయవచ్చు. సో స్వీప్ అకౌంట్ అంటే అనుసంధానమైన అకౌంట్. సో మీరు ఒకవేళ మీ అకౌంట్లో 2 లక్షల పైన ఎక్కువ అమౌంట్ వచ్చిందా సో అది కోటక్ మహీంద్రా స్వీప్ అకౌంట్లో అయితే స్టోర్ చేసి ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మనం 2 లక్షల కన్నా అమౌంట్ ఎక్కువ ఉంచినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అకౌంట్ ఫండింగ్. సో ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ స్టెప్. సో మీరు ఫస్ట్ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని అక్కడ రెండింటికి టిక్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ మీకు షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్. సో ఎంత ఛార్జెస్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. సో కస్టమర్కి క్లియర్గా చెప్పండి లైక్ ఎంత మనీ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ ఎంత, ఏటీఎం కార్డ్ లిమిట్ ఎంత, ఇంకా యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత, ఇలా పూర్తి వివరాలు అక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. కస్టమర్కి మీరైతే పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పే 118 రూపీస్. సో మనం ఓన్లీ అకౌంట్ ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి సో మీ వ్యాలెట్ నుంచి అమౌంట్ అయితే 118 రూపాయలు మీ వ్యాలెట్ నుంచి అయితే అమౌంట్ కట్ అవుతుంది. సో అక్కడ పే 118 ఫ్రమ్ ఐడి, మీ ఐడి నెంబర్ చూపిస్తుంది కదా. సో కంపల్సరీ మీ అకౌంట్లో మీ వ్యాలెట్లో కంపల్సరీ ఆ అమౌంట్ పైన ఎక్కువ అయితే ఉండాలి. సో అక్కడ చూడొచ్చు వ్యాలెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీ బయోమెట్రిక్ డివైస్ని కనెక్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే పే నౌ అయితే క్లిక్ చేయండి.
సో పేనో క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మీ వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. సో చూడొచ్చు ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ సంబంధించిన ఈ కేవైసీ లింక్ అయితే మనకి రిఫ్లెక్ట్ అయింది. సో అక్కడైతే ఓకే నొక్కండి. సో ఇక్కడ మీరు డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ చూడొచ్చు ఫస్ట్ అయితే కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు వైర్ డివైస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన చూడొచ్చు డివైస్ ఇస్ నాట్ రెడీ వచ్చింది. సో మీ మంత్రా డివైస్ని అయితే కనెక్ట్ నేనైతే ఇక్కడ మంత్రా డివైస్ కనెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే డివైస్ కనెక్ట్ చేశాను. సో క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ అయితే హైలైట్ అయింది. సో దానిపై క్లిక్ చేసిన చూడొచ్చు డివైస్ ఇస్ రెడీ టు యూజ్. సో నా మంత్రా డివైస్ అనేది క్యాప్చర్ తీసుకుంటుంది. సో ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన ఈసైన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో అది మళ్ళీ స్పైస్ మనీ పోర్టల్కి అయితే రిఫ్లెక్ట్ అయింది. సో అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ చూడొచ్చు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో అక్కడ మనకి ఆల్రెడీ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ కింద కస్టమర్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా అండ్ అమౌంట్ పెట్టి ఎంత అమౌంట్తో మనం ఓపెన్ చేసాము అండ్ బ్రాంచ్ ఈ ఆన్లైన్ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఒక్కటే బ్రాంచ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ డౌన్లోడ్ కస్టమర్ రిసిప్ట్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే మీకైతే పీడిఎఫ్ కాపీ అయితే వస్తుంది. సో దాన్ని మీరు కస్టమర్కి ప్రింట్అవుట్ రూపంలో కానీ వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయొచ్చు. సో సక్సెస్ఫుల్లీ మనమైతే సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసాం. సో తర్వాత ఏంటి? సో మనం ఈ అకౌంట్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ అంటే ఫోన్పే ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఏటీఎం కార్డ్ తీసుకుంటే ఏటీఎం కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పిన్ జనరేట్ చేయాలి. సో ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అకౌంట్ని పూర్తిగా మనం యూజ్ చేసుకోవడానికి ఫుల్ ప్లేస్గా యూజ్ చేసుకోవడానికి మనం ఎన్ఎస్డిఎల్ జిఫీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ జిఫీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏటీఎం కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఫోన్పేని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మీకు ఫర్దర్ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆ వీడియో కోసం మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు వీడియో చివరిలో మీకు ఎండ్ కార్డ్స్లో కూడా మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.